హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ షడ్రుచులతో కలగలిపిన ఉగాది పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లోకి పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ చింతపండులో జీర్ణశక్తి గుణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మామిడి ముక్కలతో మనం చింతపండు రసం చేస్తూ ఉంటాం కదా, జీర్ణశక్తి బాగా పెరుగుతుందని నిపుణులు చెప్తూ ఉంటారు. రెండవ రుచి వగరు. వేప పువ్వుని ఈ విధంగా తీసుకోవాలి. వేప పువ్వులో చేదు వగరు అనేది కలగలిపిన రుచి ఉంటుంది. ఈ వేప పూతని ఈ విధంగా ఓన్లీ పువ్వులు మాత్రమే తీసుకోవాలి, కాడల్ని అలాంటివి వేయకూడదు. ఈ వేప పూతలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ వేప పూతని వేసుకోవాలి. మూడవ రుచి తీపి. బెల్లంని 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. బెల్లంలో ఐరన్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా రసం పిండేసుకొని రసంని మాత్రమే వేసుకోవాలి. కరిగిన బెల్లం వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేప పూతని కూడా ఇందులో వేసేసుకొని ఇందులోకి మనము 4వ రుచి కారం. 1/2 టీ స్పూన్ వరకు మిరియాలని తీసుకొని మెత్తగా దంచుకొని ఆ మిరియాల పౌడర్ని ఈ పచ్చళ్ళకు వేసుకోవాలి. 5వ రుచి ఉప్పు. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఈ ఉప్పు అనేది వేసవి కాలంలో మనకు చెమట రూపంలో పోయే సోడియంని రీప్లేస్ చేస్తుంది. 6వ రుచి వగరు. ఈ మామిడికాయలు తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, అలాగే డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, అలాగే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనము ఈ విధంగా మామిడికాయని తీసుకొని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే షడ్రుచుల ఉగాది పచ్చడి అనేది రెడీ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.